హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. స్కాల్పింగ్ స్ట్రాటజీ అంటేనే మనం చాలా ఫాస్ట్గా డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అలాగే స్టాప్ లాస్ కానీ చాలా ఫాస్ట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైం ఫ్రేమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా మనకు ఎక్కువ వస్తాయి. అలాంటి స్ట్రాటజీని ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోని అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ముందుగా డిస్క్లైమర్. జనరల్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం తీసుకునే ట్రేడ్స్ అనేటివి ఎక్కువ శాతం సక్సెస్ కావడానికి అవకాశం ఉన్న సందర్భం ఏంటంటే, మార్కెట్ అనేది ట్రెండింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు పాసిబుల్ అయితే ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి అప్ సైడ్ కావచ్చు, లేదంటే డౌన్ సైడ్ కావచ్చు. ట్రెండింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్న ట్రేడ్స్ అనేటివి విన్నింగ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ స్కాల్పింగ్లో వచ్చేసరికి ఈవెన్ మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఇలా ఎక్కడక్కడనే మూవ్ అయినప్పటికీ కూడా సో మనం తీసుకున్న ట్రేడ్స్ సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సో మనం తక్కువ టైం ఫ్రేమ్లో చేస్తాం కాబట్టి, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు నెట్ టు నెట్ ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా మనం చాలా స్పీడ్గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలాంటి వీడియోను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించిన మనం ఒక ఇండికేటర్ని యూజ్ చేసుకుంటూ ఈ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తాం. ఆ ఇండికేటర్ ఏంటి, టైం ఫ్రేమ్ ఏంటి, సెట్టింగ్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్ట్రాటజీలో మనం ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐని యూజ్ చేస్తాం. పీరియడ్ వచ్చేసి 10 పీరియడ్ ఆర్ఎస్ఐని తీసుకుంటాం. మనం డిఫాల్ట్గా 14 ఉంటుంది, ఇక్కడ మనం 10 తీసుకుంటాం. ఓవర్ బాట్ కండిషన్ వచ్చేసరికి సో 70 తీసుకుంటాం. ఓవర్ సోల్డ్ కండిషన్ వచ్చేసరికి 30 తీసుకుంటాం. టైం ఫ్రేమ్ వచ్చేసి మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి టైం ఫ్రేమ్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేస్తాం. సో ఇక్కడ మనం ఈ స్ట్రాటజీని మనం ఆప్షన్స్లో ఉపయోగించి బై చేయాల్సి వచ్చినప్పుడు సో ఎప్పుడైతే ఆర్ఎస్ఐ క్రాసింగ్, అంటే ఇప్పుడు మనం ఆర్ఎస్ఐ ఇలా ఉంటుంది కదా, సో ఎప్పుడైతే ఇలా వచ్చి డౌన్ సైడ్ వచ్చి 30కి బిలో వచ్చేసి మళ్ళీ 30 నుంచి పైకి క్రాస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఇది బై సైడ్, బై సైడ్ ఇలా తీసుకుంటాం. ఒకవేళ దీనికి ఆపోజిట్లో పి బై సైడ్ అన్నప్పుడు సో ఆర్ఎస్ఐ అనేది 70 పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ ఓవర్ బాట్ రీజియన్లో మళ్ళీ ట్రేడ్ చేయం. ఎప్పుడైతే 70 నుంచి కిందికి వస్తుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని మనం సిగ్నల్ క్యాండిల్ అంటాం. అంటే ఎక్కడైతే ఆర్ఎస్ఐ కింద, అంటే ఇక్కడ పై సైడ్ ఇటు ఒకవేళ మనం బై సైడ్ చేయాలనుకున్నప్పుడు సో క్యాండిల్ అనేది ఇలా అప్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే సో మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ దీన్ని సిగ్నల్ క్యాండిల్ అంటాం. ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం సిని బై చేస్తాం. ఇక్కడ దీనికి ఆపోజిట్లో క్యాండిల్ అనేది సో ఈ ఆర్ఎస్ఐ అనేది 70ని క్రాస్ చేసుకుంటూ కిందికి వచ్చినప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్ని సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తాం. ఆ క్యాండిల్ యొక్క హైలోను మనం మార్క్ చేసుకుంటూ దాని ప్రకారం ట్రేడ్ తీసుకుంటాం. అవి మనం చార్ట్లో చూసినప్పుడు క్లియర్గా అవుతుంది. సో చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. పర్టికులర్గా ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది మార్కెట్ అనేది సైడ్ వేస్లో మూవ్ అవుతున్నప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి, ఇక మార్కెట్ ఎటు మూవ్ కాని సందర్భంలో ఇది మనకు ఎక్కువగా వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అంటే ట్రెండింగ్లో కూడా వర్కౌట్ అవుతుంది. బట్ మనం సైడ్ వేస్లో మార్కెట్ ఉన్నప్పుడు మనం డిసిజన్ కరెక్ట్గా తీసుకోలేము కాబట్టి సో ఆ సందర్భంలో ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అనేటివి ఎక్కువగా యూస్ఫుల్ అయితే అవుతాయి. సో ఇక్కడ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు సో మార్కెట్ అనేది అక్కడనే మనకు అంటే సేమ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి సో తర్వాత సో ఆఫ్టర్ 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ తర్వాత సైడ్ వేస్లో మూవ్ కావడం జరిగింది. సో మనం ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోలేము, ఒక డిసిషన్కి అయితే రాలేము. సో ఎప్పుడైతే మనం స్కాల్పింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తామో సో ఈజీగా, అంటే టైం ఫ్రేమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకు నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ కూడా ఎక్కువ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం ఫ్రేమ్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐ 10 పీరియడ్, అంటే మన డిఫాల్ట్గా 14 ఉంటుంది, ఇక్కడ 10 పీరియడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మన ఏవైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓవర్ బాటు అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్ని 70-30గా మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అక్కడ మన సిగ్నల్ క్యాండిల్ అంటే ఏంటో మనం ఇక్కడ ఒకసారి డిస్కషన్ చేద్దాం, తర్వాత ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ
ఈ 23rd రోజు ఎప్పుడైతే ఇలా అప్ సైడ్ వెళ్ళింది అంటే ఓవర్ బాట్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ 14:52 టైంకి ఇక్కడ మళ్ళీ ఓవర్ సోల్డ్ అంటే 70 నుంచి 64కి అయితే రావడం జరిగింది. 51లోనేమో 77 ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ 77.92 అంటే వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి 14:52కి మనకు 64 అంటే కిందికి వచ్చేసింది, 70 కంటే బిలో వచ్చింది. ఇక్కడ మనం తీసుకోవాలి అంటే ఈ క్యాండిల్ అంటే 14:52 క్యాండిల్ అనేది, సో ఇది మన యొక్క సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది మన యొక్క సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. సో ఈ టైంలో మనం ఏం చేయాలి, ఇక్కడ సిగ్నల్ క్యాండిల్ వచ్చింది, ఈ సిగ్నల్ క్యాండిల్ రాగానే సో మనం ఎప్పుడైతే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకోవాలి. స్ట్రైక్ ప్రైస్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇది మనం పిఈ సైడ్ వెళ్తున్నాం కాబట్టి లోన్ చూసుకోవాలి. సో క్యాండిల్ యొక్క లోను మనం చూసుకున్నట్టయితే ఆ క్యాండిల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో ఆ లోను చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి నేను మార్క్ చేసిన దగ్గర ఎక్కడ ఉంది 48,021 అంటే మనం 48,000 స్ట్రైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. 48,000 స్ట్రైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకొని సో పీఈని సెలెక్ట్ చేసుకొని అక్కడ సేమ్ అక్కడ ఆప్షన్ చార్ట్లో అక్కడ ఆ క్యాండిల్ చూసి దాని హై పైన ఎంటర్ కావాలి. 1 పాయింట్ బఫర్ తీసుకొని దాని హై పైన ఎంటర్ కావాలి. ఒకసారి ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఇది మన యొక్క సిగ్నల్ క్యాండిల్ 14:52 సిగ్నల్ క్యాండిల్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఇక్కడ ఇది ఎంట్రీ తీసుకోవాలి. సో ఇది మన యొక్క స్టాప్ లాస్, మన యొక్క టార్గెట్ దీనికి 1:1. ఎందుకు 1:1 అనేది తీసుకుంటున్నామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి 1:1 అనేది తీసుకుంటున్నాం. సో విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈవెన్ దో 1:1 తీసుకున్నప్పటికీ కూడా మనం ఎక్కువ సార్లు మనకి ఇది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రాఫిట్ ఇస్తుంది అంటే మనం విన్నింగ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి 137 ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇది మన యొక్క ఎంట్రీ ప్రైస్ 137. ఇక్కడ లో వచ్చేసి సో 129. కొంచెం బఫర్గా తీసుకోండి 1 hour పాయింట్ అంటే 1 పాయింట్ అటు ఇటుగా బఫర్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు 8 పాయింట్స్ నియర్గా 8 పాయింట్స్ టార్గెట్ ఉంటుంది. అదేవిధంగా 8 పాయింట్స్ అనేటివి స్టాప్ లాస్గా కూడా ఉంటుంది. ఈజీగా విత్ ఇన్ 1 or 3 or 4 క్యాండిల్స్ లోపల మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో దానికి 8 పాయింట్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ చూద్దాం. ఇక్కడ ఇంకొకటి 14:10కి అంటే 14:09కి మనకు ఓవర్ సోల్డ్ రీజియన్లోకి వెళ్ళిపోయింది. 14:10కి మళ్ళీ ఓవర్ బాట్ రీజియన్లోకి వచ్చింది. సో కాబట్టి ఇది మన యొక్క సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. సో ఇక్కడ సిగ్నల్ క్యాండిల్ సో ఆప్షన్ చార్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓవర్ సోల్డ్ రీజియన్లోకి వచ్చింది కాబట్టి సో మనం సిఈ సైడ్ వెళ్ళి సో ఇక్కడ ఆ సిఈ క్యాండిల్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిఈ క్యాండిల్ని అంటే ఇక్కడ మనం ఏదైతే ఈ స్పాట్ చార్ట్ను వదిలేసి ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళిపోయి సో ఆప్షన్ చార్ట్లో సేమ్ ఎగ్జాక్ట్గా 4:10కి తీసుకోవాలి. 4:10కి సో ఇది మన యొక్క క్యాండిల్ అవుతుంది. సో ఈ క్యాండిల్ అంటే ఇది దీని హై ఎంట్రీ ప్రైస్, ఇది స్టాప్ లాస్, దీనికి 1:1 మన టార్గెట్. చూడండి విత్ ఇన్ 3-4 క్యాండిల్స్ లోపల మన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇది అంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏటీఎంను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సో ఎక్కువగా విన్నింగ్ ప్రాబిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. డీప్ ఓటీఎంస్ తీసుకుంటే సో మన ఈ ప్రైజ్ అంటే స్పాట్ ప్రైజ్ మూవ్ అయినట్టుగా అంతగా అవి మూవ్ కాకపోవచ్చు. సో కాబట్టి ఏటీఎం తీసుకుంటే బెటర్. ఇక్కడ మళ్ళీ చూడండి సో 14 ఇక్కడ 6 o'clock అంటే 14:06 minutesకి మనకి ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్గా సో ఇక్కడ ఇది ఓవర్ బాట్ రీజియన్లోకి వెళ్ళిపోయింది. ఓవర్ బాట్ రీజియన్లోకి వెళ్ళిపోయినప్పుడు సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఖచ్చితంగా పీఈ సైడ్ వెళ్ళాలి. పీఈ సైడ్ వెళ్ళినప్పుడు సో ఇక్కడ పీఈ చార్ట్ చూసినప్పుడు చూడండి సో ఇది మన యొక్క
ఎంట్రీ ప్రైస్ అవుతుంది. సో ఇది ఎంట్రీ ప్రైస్, ఇది స్టాప్ లాస్. చూడండి ఈజీగా 1:1 పైన అచీవ్ కావడమే జరిగింది. సో 1:1 దగ్గర బుక్ చేసుకోండి. సో ఎవరైతే మల్టిపుల్ లాట్స్ తీసుకున్నప్పుడు 50% అనేది 1:1 దగ్గర బుక్ చేసుకోండి. రిమైనింగ్ అనేది 1:1.5 దగ్గర బుక్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక దగ్గర చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ మనకు 1320 దగ్గర రావడం జరిగింది. సో ఇక్కడ ఈ రీజన్లో చూసుకున్నప్పుడు మళ్ళీ ఇది మనకు సో ఓవర్సోల్ నుంచి కొంచెం అంటే 30 పైకి రావడం, 24 నుంచి మళ్ళీ మనకు 40లోకి రావడం జరిగింది. సో ఇది మన యొక్క సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ ఈ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి, సో ఓవర్సోల్ రీజన్లోకి వచ్చింది కాబట్టి, సో మనం ఏం తీసుకోవాలి, సిఈ సైడ్ వెళ్ళాలి. సిఈ సైడ్ వెళ్ళినప్పుడు సో సిఈ సైడ్లో మనం ఆ క్యాండిల్ చూసుకొని అక్కడ ఎగ్జాక్ట్గా 1320కి చూడాల్సి అయితే ఉంటుంది. 1 సెకండ్ చూద్దాం, ఆ చార్ట్ను కూడా చూద్దాం. సో ఇక్కడ మన యొక్క ఇది సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. అంటే దీనిపై హై పైన మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేసినప్పుడు సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. సో ఇది మన యొక్క అంటే 1:1 మన టార్గెట్. సో ఇంకెవరైతే మల్టిపుల్ లాట్స్ తీసుకుంటే 1:1.5 దగ్గర బుక్ చేసుకొని ఒక 50%, రిమైనింగ్ 50%ని తర్వాత 1:1.5 దగ్గర బుక్ చేసుకోవచ్చు. అంటే మినిమం 50% ఏమో 1:1, రిమైనింగ్ 50% ఏమో 1:1.5 దగ్గర బుక్ చేసుకోవచ్చు. సో ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి మీ మీద డిసిజన్ అనేది మీ ఇష్టం. సో 1:1 దగ్గర బుక్ చేసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. సో ఒకటి స్టాప్ లాస్ కూడా చూద్దాం. అంటే సో అన్ని ట్రేడ్స్ అనేటివి సో ఎప్పుడు కానీ మనకు ప్రాఫిట్ అయితే ఇవ్వవు. కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ కూడా హిట్ అయితే అవుతుంటుంది. సో నెక్స్ట్ ఒక ట్రేడ్ చూద్దాం, స్టాప్ లాస్ ట్రేడ్ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి 13.6కి ఇక్కడ ఒకటి మనకు ఓవర్సోల్ నుంచి అంటే పైకి రావడమే జరిగింది. 30ని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మనం సిఈని తీసుకుంటాం. సిఈ తీసుకున్నప్పుడు ఇక్కడ సిఈ చూద్దాం, స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ వచ్చిందా ఒకసారి చూద్దాం. ఈ ఎక్కడ తీసుకోవాలి సిఈ, సో హై ప్రైస్ అంటే 48,000 యొక్క సిఈని మనం తీసుకోవాలి. ఒకవేళ పిఈ తీసుకుంటున్నప్పుడు మాత్రం సో ఖచ్చితంగా లోన్ కన్సిడర్ చేయాలి. అంటే ఈ క్యాండిల్ యొక్క లోన్ తీసుకొని స్ట్రైక్ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సిఈని తీసుకుంటున్నప్పుడు మాత్రం క్యాండిల్ యొక్క హై ప్రైజ్ను కన్సిడర్ చేస్తూ సిఈని మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 47,995 కాబట్టి ఇట్ ఈస్ నియర్ టు 48,000. సో 48,000ని మనం సిఈగా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ 13.06 చూసినప్పుడు 13.6 దగ్గర చూసినప్పుడు సో ఇక్కడ మనకు ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 185 ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసి 175 ఉంది. సో ఆప్షన్ చార్ట్లో చూసినప్పుడు సో ఎప్పుడైతే మనకు 10 పాయింట్స్ టార్గెట్ ఉంది, బట్ టార్గెట్ అనేది అచీవ్ కాలేదు. సో స్టాప్ లాస్ అనేది హిట్ కావడం అయితే జరిగింది. సో ఇలా స్టాప్ లాస్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. బట్ కంపేర్ టు ఎక్కడైతే మనం విన్నింగ్ ట్రేడ్స్ చూసుకున్నప్పుడు మనకు టార్గెట్ అచీవ్ అయిన ట్రేడ్స్ చూసుకున్నప్పుడు స్టాప్ లాస్ ట్రేడ్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి. సో కాబట్టి ఈ స్ట్రాటజీని మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. నేను లాస్ట్ 15 డేస్ నుంచి దీన్ని బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక ట్రేడ్, సో ఇక్కడ మనకు 12.46కు ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్రేడ్ రావడం జరిగింది. సో ఇది కూడా సక్సెస్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 12.27కి ఇక్కడ ఇంకొక ట్రేడ్ రావడం జరిగింది. 12.27కి ఇంకొక ట్రేడ్ రావడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ సో 11.25కి ఇక్కడ మనకు ఇంకొక ట్రేడ్ రావడం జరిగింది. సో ఇది అంటే పిఈ సైడ్ ట్రేడ్. నెక్స్ట్ 10.50కి రావడం జరిగింది. 10.50కి ఇంకొక ట్రేడ్ రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ 10.42 కూడా ఒక ట్రేడ్ రావడం జరిగింది. ఇది స్టాప్ లాస్ హిట్ ట్రేడ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 10.10కి ఒక ట్రేడ్ రావడం జరిగింది. నెక్స్ట్ 9.48. ఇలా ఈ రోజులో ఈరోజు నేను చూశాను, మొత్తం ఇన్ ట్రేడ్స్ వస్తున్నాయని బ్యాక్ టెస్ట్ చేశాను. సో ఈరోజు సంబంధించినవి సో ఒక
13 ట్రేడ్స్ రావడం జరిగింది. ఈ 13 ట్రేడ్స్లో 3 అనేవి స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. 10 అనేవి మనకు సక్సెస్ కావడం అయితే జరిగింది. సో ఇలా 1 సెకండ్ 22nd రోజు ఒక 16 ట్రేడ్స్ రావడం అయితే జరిగింది. సో ఇందులో కొంచెం స్టాప్ లాస్ అనేవి ఎక్కువగా, అంటే ఈ ట్రేడ్లో అంటే 22nd రోజు సో స్టాప్ లాస్ కొన్ని ఎక్కువ హిట్ కావడం జరిగింది. బట్ ఓవరాల్గా మనం నెట్లో ప్రాఫిట్లోనే అయితే ఉండడం జరిగింది. సో ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ అంటేనే సో ఖచ్చితంగా స్టాప్ లాస్ అయితే హిట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ విన్నింగ్ ట్రేడ్సే కాదు, స్టాప్ లాస్ ట్రేడ్స్ని కూడా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ 19th రోజు మనకు ఈ స్ట్రాటజీ ప్రకారం 11 సిగ్నల్స్ రావడం జరిగింది. 11 సిగ్నల్స్లో 4 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, 7 ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. 18th రోజు ఇక్కడ కూడా దాదాపుగా 12 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. 12 ట్రేడ్స్లో మనకు 2 ట్రేడ్స్ అనేటివి స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. 10 ట్రేడ్స్ అనేటివి మన టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. సో ఇట్లా అంటే ఒక స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ట్రేడ్ అనేది మనకు టార్గెట్ హిట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో ఈ స్ట్రాటజీని మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. సో స్కాల్పర్స్కి అయితే డెఫినెట్గా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.